ఆ శివుడు శంకరుడిగా వచ్చాడు, పేరు నేను ఎక్కడ మార్చను, నవ్వి సన్యాసాశ్రమం ఇచ్చారంతే. కాబట్టి ఎవరిప్పుడైనా అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలైనా, అవతారం అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలి? గురువేరి నిజంగా చెప్పాలంటే ఎక్కడున్నా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారం చేసేవారు. గురుభక్తికి లోటు లేదు. శంకరాచార్యుల వారి గురుభక్తికి లోటే లేదు. కనపడకూడదు ఏది కంటికి కనపడినా గురువు గారిని తలుచుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అండంలో గోవింద భగవత్పాదుల్ని తలుచుకోవడం కూడా ఉంది గురువుగారిని. ఎవరు నేర్పితే వచ్చిందా భక్తి? అంటే లోకానికి ఆదర్శం. తాను శంకరుణ్ణని కూర్చుంటే లోకానికి గురుభక్తిగా ఆదర్శం ఎక్కడిది? ఆదర్శాన్ని నెలకొల్పాలంటే తాను అలా ప్రవర్తించాలి, ఆ వినయంతో ప్రవర్తించాలి. అందుకని శాస్త్రీయ సన్యాసం తీసుకున్నారు గోవింద భగవత్పాదుల దగ్గర. తప్ప ఇది ఈయనకి ఒకరు నేర్పితే వచ్చిందని చెప్పడం ఎలా? చంద్రుడికి చల్లతనం ఎవరిచ్చారండి అంటే, ఏమంటే అందరికీ ఇంత చల్లతనం ఇస్తాడు కదా, అందరి మనసులలో తాపాన్ని ఆయన పోగొట్టేస్తాడు కదా, ఆయన కిరణములలో ఇంత అమృతం ఉంటుంది కదా, ఆయనకంత చల్లతనం ఎవరిచ్చారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఇంతమందికి జ్ఞానమును పంచడానికి, ఇంతమంది మనసులు చల్లపడడానికి, ఇంతమంది జీవుల యొక్క తాపమును హరించి పునర్జన్మ లేకుండా జ్ఞానమును కటాక్షించడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారికి జ్ఞానం ఎవరిచ్చారంటే ఎవరు చెప్తారు? గురువుగారి చూసి ఆశ్చర్యపోయి సన్యాసం ఇచ్చారు.